ఏంటి ఆ చెప్పు తెగర రాయలా బాగు ఉప్పిపోయిందిరా ఉప్పిపోయిందా బాబు చెప్తారా బాబోయ్ ఏమండి ఓయ్ అమ్మాయి అల్లుడి గారిని పొట్టెంత రావు ఉప్పున్నాడు చూడండి అలాగే చూడమ్మా ఆయన ఏంటో బాధపడుతున్నారు వచ్చి చూడండి ఏమండి అల్లుడి గారి అంటే ఉప్పున్నాడు చూడండి అమ్మాయి బాబోయ్ అమ్మాయి ఏంట్రా అమ్మాయి ఓయ్ ఏంటా అక్క పడిపోతుంది అన్నావు బావ పడిపోతుంది చెప్పారా ఇక పోయే కాలం వచ్చిందంటా రే బాగుంది ఉప్పుడు దాకా పెట్టి చెప్పరు మాటలతో చెప్పగలరా లేదా హాస్పిటల్ తీసుకెళ్ళండిరా ఏమండి ఓయ్ అల్లుడు గారిని ఏదైనా మంచి హాస్పిటల్ తీసుకెళ్దామండి హాస్పిటల్ మొహమా అది అలవాసం తీసి పడుకుంటాడు ఓయ్ అలవాసం ఖాళీ ఉంటే ఇంకో నైట్ మొత్తం నువ్వు ఆగరా హాస్పిటల్ తీసుకెళ్ళరా ఏమండి ఓయ్ అల్లుడు గారిని ఏదైనా మంచి హాస్పిటల్ తీసుకెళ్ళండి అలాగే అమ్మాయి బాబోయ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ शंकर दादा एमबीबीएस को जय वाला शंकर दादा एमबीबीएस 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 शंकर दादा వీడు నాకు ఎంత కావాలా ఇది ఎంబీబీఎస్ కాంపౌండ్కి ఎక్కువ డాక్టర్ తక్కువ అరే మైదానం నాన్నగారు చెప్పండి పేజెంట్ వరుసలో పంపించరా వరుస వంకాయ ఉండబోకడం ఇంకా తప్పుకోవాలని ఫీలింగ్ పోలో పక్క తొంభై ఏంట్రా ఏంట్రా ఏంటారు మీ మాట బాబు పేజెంట్ రామ్మా బాబు ఏమండి మధ్య సరిగ్గా పట్టలేదండి పడట్లేదా ఏం పట్టలేదా అది బాబు ఎలా చెప్పలేడు బాబా ఎలా నీకు పట్టలేదు అది బాగాలేదు అయ్యో ఏమంటారు కదా ఈ మధ్యన అసలు పట్టలేదండి అదే ఏం పట్టలేదురా ఏమన్నా మరి చెప్పాలి కానీ అసలు ఏం పట్టలేదు బాబా అదే పడలేదురా అయ్యి బాబాయ్ అసలు చాలా ట్రై చేస్తాడట ఇది వరకు తగ్గిపోయింది పసిపడిపోయింది అయ్యి బాబా ఏమన్నా చేస్తాడంటే ఏమన్నా అదే పడందేదో చెప్పరా బాబు బాబు నీకు కూడా పడేడురా బాబు పిల్లలు బదులు ఎక్కువగా పడేడుదా బాబా బాబా డాక్టర్ గారు ఏమని చేస్తారా ఓ బాబు ఏం పడదు చెప్పరా ఓ బాబు నిద్రరా నిద్రరా బాబా మా
పూర్తిగా పడుకుని చాలా రోజులు బాబా ఆ పిల్లలు ఊరైపోయింది అందరూ పడుకుంటామని అని మొదలైతే వస్తా ఇది ఉంటా ఓ బాబు నిద్ర అంతేయో కదరా బాబు నీకేంటో అనుకున్నా అరే అయ్యి నుంచి పంపించు ఎంతగా మీ కాంపౌండర్ పడుతుందా పడుతుందా అయ్యి బాబాయ్ త్వరగా అరే మా నాన్నగారి దగ్గరికి వస్తే శాశ్వత నిద్రలో పంపించేస్తాడు ఆవిడ రాత్రి నిద్ర అంటారా ఏంట్రా మీ మాట్లాడు కదా బాబాయ్ అమ్మాయి హలో దారగారు అమ్మాయి మనకేదో మంచి గిరాకీ తగిలిందండి అరే మైదానం తీసుకురా దొంగ తీసురా వచ్చింది ఒకటేగా తీసుకురారా ఒక్కడైనా అమ్మాయి బాబాయ్ అమ్మాయి దారగారు తీసుకురండి అమ్మాయి బాబోయ్ చెప్పండి పట్టుపోయింది చూడండి ఏందన్నా ఎలా పెరిగింది కడుపు అలా కొడతారేంటండి బాబు బాబు అలా కొడతారంటే బాబు నువ్వు డాక్టరా ఎముడు అబ్బాయి అందరూ అలాగంటారులే ఏందన్నా ఎలా పెరిగింది ఏం పెట్టారండి నువ్వు పట్టుకో నేను చెప్తా నేను చెప్తాను కౌంట్ చేసుకోండి చెప్పు అని పెట్టావా ఒకటండి మంచిదండి తర్వాత అంటే వాళ్ళండి తర్వాత అంటే ఏంటంటే ఉప్మా పెసరట్లేనా ఉప్మా పెసరట్ అండి తర్వాత అంటే రవదోశ తర్వాత అంటే కాఫీ కొట్టిన హైదరాబాద్ దగ్గర మిరాబాద్ పెట్టామండి దానికి మా బావ ఎగిరి కొట్టేశాడండి బాగున్నానా కాదండి కారం అని కారం అని చెప్తే మా అమ్మ 2 లడ్డూలు ఇచ్చిందండి అయిపోయాకండి పొద్దున అయిపోయిందండి మధ్యాహ్నం భోజనం కూడా చెప్పమంటారా చెప్పు అలాగేనైతే అని చెప్తా సేమ్యా ఒకటండి పులిహారండి మటన్ కూర అండి నాటుకోడండి మా నాన్న మొన్న తెచ్చిన లెగ్ పీసులు ఏం మొన్నడే ఏం మొన్నడే మీరు బాబా నువ్వు పెట్టినప్పుడు అనుకున్నారా మొన్నటి అని ఏమంటే తర్వాత సాంబార్ వేసామండి పులిహార వేసామండి అన్ని వేసామండి అవి కూడా ఫ్రెష్ అయినా మొన్నడయ్యా ఫ్రెష్ అండి బాబు నీకైనా కన్నా ఫ్రెష్ అరటిపండు కూడా ఇచ్చామండి నాన్నగారు అరటిపండు కోసం చెప్పాలంటే ఇప్పుడు చెప్తే చాలా టైం అయిపోతుంది చెప్పరు తర్వాత మా నాన్న రాత్రి రాత్రి పట్టుకెళ్ళించండి 4 ఇచ్చాయండి బాబోయ్ నాన్నగారు ఇది అంతా అయిపోయి బాగానే ఉంది కానండి నేను 1/4 మంది ఇచ్చానండి మా బాబుకి అది కూడా ఉందండి మరి అది చెప్పు నాన్నగారు దాని తర్వాత కూడా చెప్పమంటారా చెప్పు ఇది చెప్పావుగా రా 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 మా యొక్క లోన్ తీసుకెళ్ళిందండి ఈ అక్క అనుకున్నా అక్క లోన్ ఏం పెట్టింది విత్తనా వాడికి ఏం పెడితే నీకు ఎందుకు అయితే నా తెలవదండి అన్ని పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇంక గడ్డ పెట్టాల్సి వచ్చింది అబ్బాయి బాబాయ్ ఏమయ్యా అరే సరిగ్గా పడుకోబెట్ట అలవాట్లేదు మనకి అయ్యా చెప్పకూడదు అలాంటి ఇదే కష్టం మీకు తెలిసలేదు నేనే మర్చిపోయానటవా పేషెంట్లోకి వచ్చి మర్చిపోయాడు ఏం చేయలేంటో అమ్మాయి బాబాయ్ నరగారు బాబు పడిపోతా చేస్తా తినేటప్పుడు లేదా బాధ నేను ఎక్కడ వెళ్ళానంటే వాళ్ళే పెట్టారు ఓసారి ఊపిరి పీల్చు ఊపిరి పిలిచే కాళ్ళు వేసారు పొద్దున్న కుక్ వేశారు బలంగా పీల్చాయా అదే మీరు మొహమ్మద్ పెడుతున్నారు కాబట్టి పీలుతున్నారు అమ్మా అది పీల్చండి చూడండి వదిలేసాను చూడండి అమ్మా
సార్ పైకి లేపు. ఏదండి బాబు అదేనయ్యా సార్ లేపు. ఏంటండా అదేనయ్యా బాబు. ఏంటండా కాలయ్యా. మరి నీ అమ్మ గడు మన కోల బాబు ఇదిగో దేవుడు అమ్మ అదిగో 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 అమ్మ దించు దించు. అది కూడా సార్ పైకి లేపు. ఇంకేనండా అదేనయ్యా. ఇంకేనండా అదే రెండో కాలయ్యా. అలా చెప్తావు అమ్మ అదిగో అమ్మ చూడు దించాక రెండింటిలో సార్ పైకి లేపు. ఇంకేను సర్లేండి పొట్టలు చెప్తే నేను బాధపడుతుంటా లేపయ్యా. ఈడియో లాగరా బాబు అబ్బో సరిగ్గా లేపు. ఇంకా లగండి చూడ దించు. అమ్మా కొళ్ళు గారు కళ్ళు తెచ్చే వాళ్ళ చూసుకోండి మర్చిపోయానయ్యా. అది కూడా తెరు. ఇంకేనండా నోరయ్యా. నోరు కడితే మీరు అట్లా ఉండలేరు చాలా తెరువు. ఏం చేస్తాం అలవాటైపోయింది అనుకోండి సార్ 4 పెట్టి పెట్టు. మన ఊరు తిరుగుంటే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయిందంటే 4 ఒరి పేకల్లా పెట్టేసినట్టున్నారు. గొంతుతో వచ్చేసిన ఐటెంలు. ఏమన్నా కాదు తీసుకుని తినండి ఆడుకోండి మా మాట లేదు బాబోయ్. అమ్మ బాబోయ్ నాన్నగారు అమ్మో పర్లేదు ఎప్పుడు కదా అమ్మో బాబోయ్ అమ్మో నాన్నగారు అక్కడ చాలండి బాబు కిందకి వెళ్ళకండి అమ్మో ఏంటయ్యా కడుపులో కలవారు కూడా సీరియల్ అవుతున్నట్టు ఉందండి. ఏంట్రా రాత్రి తీసుకురావడం పోయిందండి ఏమైనట్టు నేను చూడలేదు. ఏమైందంట బాబు ఇంటికాడేమో మా అమ్మ మా యొక్క సీరియల్ సాగకూడుతుంటే ఇక్కడ మన హాస్పిటల్లో మా సీరియల్ కొలేండి మా బావ సంగతి చూడండి. అదే చూస్తున్నాయ్యా. సీరియల్ మారుతున్నారు ఓరికి ఏదో పాపం నువ్వు. చంద్రం గారు ధర్మ గారు సార్ రండి. చెప్పండి. అదే మీ అల్లుడి గారి గురించి చెప్తా అని పిలిచాను. చెప్పండి పర్లేదంటారా మా అల్లి గారికి మీ అల్లుడి గారికి అంతా పర్లేదండి. కాకపోతే మీరు పెట్టినని కోర్స్ తీసేయాలంటే కోసి తీయాలంటారా చూడండి బాబు ఎదురాని చేయండి తప్పదండి. అన్ని కోర్స్ తీసేయాలి. ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాలంటారా చెయ్యాలండి. ఏమాత్రం వద్దంటారా అదే పట్టణంలో అనుకోండి 1,00,000 అవుద్ది. మన దగ్గర అనుకోండి 15 ఏళ్ళు చేస్తాను. 15 ఏళ్ళండి తెచ్చుకోలేదు కానీ ఒక 8,000 వేలు లాగించండి కోర్సు వదిలేస్తావా? తీసి కుట్లు ఇంటికి వెళ్ళేసి డబ్బులకి కుట్లు వేసుకోవడం బాబు ఏదో చెయ్యండి. దాంతో 10 ఏళ్ళు చూసుకుంటాను. ఇంకొద్ది వెళ్ళిపోయి అలాగే ఇదేంట్రా 9 కడుపులోకి ఉందా? అరే అరే డాక్టర్ గారు నాకు ఆపరేషన్ చేయాలంటారా చేయాలి. అరే మైదానం డాక్టర్ గారు ఆ పక్కన ఆపరేషన్ సామాన్ తీసుకురారా. చూసుకుంటాగా డాక్టర్ గారు నాకు ఆపరేషన్ చేయాలంటారా చేయాలయ్యా. బాబు నాకు ఆపరేషన్ అంటే భయం అండి బాబు. నాకు మాత్రం భయం కాదండి అయ్యా. అందుకే ఆపరేషన్ చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటా. కళ్ళు మూసుకుంటా నువ్వు కూడా మూసుకో. ఒరిడాకంటారా దిక్కుమంటారా ఒరే డాక్టర్ తీసుకెళ్ళి బాబోయ్ వీటిలో నాకు ఆపరేషన్ బాబోయ్ నాకు వద్దు మాంగారావు అబ్బాయి అబ్బాయి ఒరే ఎలా ఎన్నిసార్లు చెప్పాను రా ఆపరేషన్ సామాన్ పేషెంట్ చూపించొద్దని. బొమ్మన మొత్తం చేసించే బాబోయ్ అబ్బాయి వద్దే అయిపోయిందిగా. అమ్మా నాకు